చెప్తా. హరీష్ రావు ఏమంటుండడా ఫ్లెక్సీల గురించి ఈ ఫోటోల గురించి గింత రాజాంతం ఏంది, కాంగ్రెస్ గుండాలకు ఇంత రాజకీయం ఏందని ఈయన అంటుండు కదా. మీకు అసలు ముచ్చట చూపెడతా. ఇగో ఇది హరీష్ రావు గారి సొంత నియోజకవర్గంలో మొన్న కాంగ్రెస్ పార్టీ ప్రగతి ప్రణాళిక ఏదో కార్యక్రమం పెట్టింది కదా 99 రోజులకు సంబంధించి. ఆ కార్యక్రమంలో భాగంగానట హరీష్ రావు ఫోటో పెట్టలేదనే కారణంతో ప్రజాపాలన ఫ్లెక్సీలు చింపేశారు టీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన ఫ్లెక్సీలు చింపేశారు. ఈ విజువల్ మనం చూడొచ్చు. ఇగో ఇవి మొత్తం చింపేసి దగ్గర పెట్టుకొని మా హరీష్ అన్న ఫ్లెక్సీలో లేని ఫోటో లేని ఈ ఫ్లెక్సీలు మాకు వద్దు అని చింపిగట్ల బురద పెట్టి పాడేసారు. మరి వీళ్ళు తెల్లారులేకపోతే ఏం దొరుకుతారంటే అసలు ప్రచారమే చేయకుండా గెలిచే మొగోడు సిపాయి మా హరీష్ అన్న. అసలు మా హరీష్ అన్న ఫోటోనే అవసరం లేదు ఫ్లెక్సీల మీద. ఒక్కనాడికి ఇట్లా వచ్చి ఓటు వేయరంటే చెప్తారు మా జనాలు. అన్న మా హరీష్ అన్న మా గుండెలలో ఉన్నాడు, ఫ్లెక్సీల మీద ఎందుకు, గుండెలో 10-20 ఎకరాల జాగ తీసుకొని గుడి కట్టినాం అన్నకు అన్నట్టుగా బిల్డప్ ఇస్తారు. మరి ఈ ప్రజాపాలన ఫ్లెక్సీలు హరీష్ రావు ఫోటో లేకుంటే తట్టుకోలేకపోతురు. ఎందుకంటే ఆ ఉనికి పోతుంది, అధికారం మారింది, రాష్ట్రంలో వేరే పార్టీ అధికారంలో ఉంది, నియోజకవర్గంలో కూడా మిమ్మల్ని దేక్తలేరు, మీ హరీష్ అన్న ఫోటోలు ఏమో ఎత్తలేరు. పోనీ రాష్ట్రం అంతా నన్ను ఎత్తారేమో ఈయన ఫోటోలు అంటే ఆ బీఆర్ఎస్ కేటీఆర్ ఉన్న ఫ్లెక్సీలలో ఈయన ఫోటోలు ఉంటలేవు, ఈయన ఉన్న ఫ్లెక్సీలలో కేటీఆర్ ఉంటలేవు. సొంత పార్టీ వాళ్ళు ఉన్న మిగతా రాష్ట్రంలో మిగతా జాగాలు ఎత్తురంటే ఏడేస్తలేరు. ఈ సిద్దిపేటలను వేసుకుందామంటే అధికారం వేరే పార్టీ వచ్చి వాళ్ళే వేసుకోబట్టి ఇక హరీష్ అన్న గతి ఎట్లా? భయపడుతురు, గుబులు పడుతురు, గజ 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 ఉరుకుతురు. మీరు గంతగానం సిపాయిలే అయితే అసలు హరీష్ అన్న ఒక్క రోడ్ షో చేస్తే మీరు గెలిచేటోళ్ళే 1,00,000 ఓట్ల మెజార్టీ వచ్చేది అయితే, దొంగ ఓట్లు లేకపోయినా మీకు 1,00,000 ఓట్ల మెజార్టీ వచ్చేది నిజమే అయితే మీరు ఎందుకు ఫ్లెక్సీల ఫోటో లేదని ఆగమవుతారు? ఇక ఇది ప్రజాస్వామ్యం మీద దాడి. ఇది రేవంత్ రెడ్డి చేయించినట్టు ఎవరు? హరీష్ రావు గారు. ఎడవా ఆయన ముచ్చట ఇక చూపిస్తాం. ఇగో ఇది రేవంత్ ఆదేశాలతోనే కేసీఆర్ గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైన దాడి జరిగింది అంటుండు. పోలీసులు కాంగ్రెస్ కు ప్రైవేట్ సైన్యంలా మారారని మండిపడుతూ నిందితులు వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీని డిమాండ్ చేసిరట. సో ఇలా ఆల్రెడీ గజ్వెల్ మళ్ళా గడబడి అవుతుందట. ఆ డీసీసీ బయటకు వస్తే ఆమె నాటులో పోలీసులు ఆమె నటు డుక్కపోయారట, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు నీటి డుక్కపోయారట. గజ్వెల్ బంద్ పెట్టడానికి మీకు ఎవరిచ్చిన హక్కు నాకు అర్థం కాదు. ఏం గజ్వెల్కి ఏం ఊరగా పెట్టింది కేసీఆర్ అని మీరు బంద్ పెడుతున్నారు? ఇలా వచ్చి సమస్యలు తీర్చింది కాక తీర్చక కొత్త సమస్యలు తీసుకొస్తారా? వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు, వ్యాపారాలు